ఇంకోటేంటంటే మా ఇష్టం వచ్చినట్టు మేమేసుకుంటాం. మా డ్రెస్సింగ్ స్టైల్ మా ఇష్టం అన్నప్పుడు, మరి రోడ్ల మీద ఎవరైనా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి కామెంట్ చేసినప్పుడు ఎందుకు మీరంత బాధపడతాం అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాని మీద అంతే మరి ఇప్పుడు అలా యేసుకుంటే అలాగే కామెంట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎక్కున్నాను చున్నీ యేసుకున్నా, పద్ధతిగా యేసుకున్నా. అరే! ఆమెవరో నీట్‌గెళ్తుందిరా పద్ధతిగా ఇందాక కూడా నేనెళ్ళినప్పుడు కూడా నాకి అంటే తప్పుగా అనుకోకండి. నాకిట్లా స్కార్ఫ్ కట్టడం నచ్చదు. నేను ఆవిడెవరో అంటే మరీ అంత నాకంత సీన్ లేదు. ఆవిడలే కట్టుకుంటామాట రుద్రమదేవిలాగా బండి మీద యెళ్ళేటప్పుడు. మొహానికి స్కార్ఫ్. ఇద్దరు ముగ్గురు అన్నారు. అక్క సూపర్" అని. అదే మనం వల్గర్‌గా ఉంటే సూపర్ అంటారా? కత్తిలే ఉంది ఎవర్రా ఇది అంటారు. ఎందుకొచ్చింది? మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదైతే అంటే శివాజీ గారు ఈరోజు ఉమెన్ కమిషనర్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. శివాజీ గారు నా ఆత్మాభిమానమే చంపుకోను. అవసరమైతే 12 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానులే గాని నేను చంపుకోను. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడే కాదు నేను చిన్నప్పటి నుంచి శివాజీ గారి టైమింగ్స్ అన్ని నాకు మూవీస్ ఇష్టము. ఇదే ప్లేస్‌లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను శివన్న గురించి. 'బిగ్ బాస్' ఆయన సీజన్‌కి ఎళ్ళినప్పుడు. అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఆయన తప్పే మాట్లాడలేదు. ఆయన చాలా పద్ధతిగా మాట్లాడి, చాలా కరెక్ట్‌గా మాట్లాడాడు. మారాల్సింది మనం. మన నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి. అందుకే నేనే చాలా వరకు మారిపోయాను ఈ మధ్య కాలంలో.